సీతక్క కలిసింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసిరు, బట్టి కలిసిరు, లేకపోతే ఇంకోరో నాయకులు కోమటిరెడ్డి పొన్నం లాంటి వాళ్ళు ఎవరో పోయి రాహుల్ గాంధీని కలిసి ఫోటోలు బయటకు వస్తున్నాయి, కానీ రేవంత్ రెడ్డి మాత్రం కలవకపోవడం ఇంకా అనుమానాలకు తావిస్తుందేమో. అంటే నేను గమనించింది ఏంటంటే అప్పటి నుంచి పరిణామాలను విశ్లేషిస్తే రాహుల్ గాంధీకి ప్రతికూల ఈ రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డికి గ్యాప్ పెరిగింది. ఇది స్పష్టంగా కనపడుతుంది. ఒక రకంగా రేవంత్కు రాహుల్ గ్రహణం పట్టిందా, లేకపోతే రాహుల్ ఏంతో ఏమన్నా ముప్పు పొంచి ఉందా అనేది ఒకటి ఉంది. అయితే రాహుల్ గాంధీ మనం గమనిస్తే ఇది దానికంటే ముందు నాకు తెలిసి 100 కోట్లకు ముందే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకుంటా. ఎంపీ ఎలక్షన్ నుంచే కొంత గ్యాప్ పెరగడం మొదలైంది. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే రాహుల్ గాంధీకి యార్క్ రైవల్, ప్రధాన ప్రత్యర్థి, గట్టి ప్రత్యర్థులు ఎవరంటే బీజేపీ. ఇక్కడ రేవంత్ రెడ్డి లాజికల్లీ, పొలిటికల్లీ, లేకపోతే సిద్ధాంతపరంగా కానీ రాజ్యాంగపరంగా కానీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రధాన శత్రు తెలంగాణ వరకు. ఈయనకు బీజేపీతో కానీ తెలుగుదేశంతో పాటు యార్క్ రైవలరీ లేదు ఇంతకుముందు నుంచి కూడా. ఆ పార్టీలకు పోవాలనుకున్నారు, మళ్ళీ అక్కడ కుదరక ఈ పార్టీలకు వచ్చినారు. సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, పెద్దగా ఇంత రైవలరీ ఉండాలని అవసరం లేదు. ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు అన్నీ ఆలోచిస్తారు, శత్రువులను కలుపుకోవాలి, మిత్రులను కలుపుకోవాలి, కార్పొరేట్ శక్తులతో కూడా ఏకం కావాల్సి వస్తుంది, క్విడ్-ప్రో-క్వో కూడా చేయాల్సి వస్తుంది, ఒక నిధులు లేని చోట కార్పొరేట్ సహకారం తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఇక్కడ వినయ్ చేస్తున్నాడు, కొన్ని పొలిటికల్ ఎత్తుగడలు చేస్తున్నాడు. ఈ ఎత్తుగడలు ఎక్కడ ఇప్పుడు ఎత్తు వేయాలి, ఎత్తుకు పై ఎత్తు ఎట్లేయాలి, శత్రువు వెంట చిత్తు చేయాలనే వ్యూహం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. కానీ సేమ్ టైం రాహుల్ గాంధీకి వ్యూహ ప్రతివ్యూహాలు లేవు. ఎత్తు పై ఎత్తు చిత్తు అనేది లేదు. ఆయన ఏం మాట్లాడుతారు, ఇవాళ ఏం మాట్లాడతారు, రేపు ఏం మాట్లాడుతారో తెలియదు. సో పరిస్థితి ఏమైందంటే ఆయనకు భక్తి రాజకీయం అనేది తక్కువ, ఈయనకు భక్తి రాజకీయం తెలుసు. రెండవది ఆయనకున్నంత బీజేపీ వ్యతిరేకత ఈయనకి ఎందుకు ఉంటుంది? లేదు. ప్రభుత్వం లేక ప్రభుత్వం వచ్చింది, అందులో ముఖ్యమంత్రి సారథ్యం వహిస్తున్నాడు, ప్రభుత్వాన్ని నడపాలనుకుంటాడు. అవసరమైతే ప్రధాన ప్రత్యర్థులు చిత్తు చేసుకుంటూ, ఎత్తు పై ఎత్తు చేసుకుంటూ ప్రజల మన్నన పొందాలి, అవసరమైతే ఆర్థికంగా బలపడాలి అనుకుంటారు. కేంద్రం సహకారం అవసరం, కేంద్రం సహకారం అవసరము, రాహుల్ గాంధీ ఆశీస్సులు అవసరం. ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా సహకారము ఆశీస్సులు రెండు కుదరవు. ఎంపీ ఎలక్షన్ అప్పుడు కొంచెం పొరపచ్చలు వచ్చినాయి. ఎట్లా అంటే చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవడానికి, మల్కాజిగిరిలో బీజేపీ గెలవడానికి, అండ్ ఇంకెక్కడ కరీంనగర్ అండ్ కరీంనగర్ అనుకో రకరకాలుగా, మహబూబ్ నగర్లో కూడా, మహబూబ్ నగర్ కాదు, 3-4 చోట్ల గెలవడానికి ఆయన ఊతమిచ్చి ఆయనకు లీనియంట్గా అంటే లూజ్గా వదిలేసిండు, లూజ్ బాల్ వేసేసిండు. ఇక్కడ క్యాండిడేట్లను కన్ఫ్యూజ్ చేసేసిండు వ్యూహాత్మకంగా అనేది ఒక రిపోర్ట్ పోయింది. రాహుల్ గాంధీ 8 సీట్లు సగం వచ్చినాయి, సరి సమానం వచ్చినాయి. బీఆర్ఎస్ లేదు కాబట్టి, బీఆర్ఎస్కి అవసరం లేదు కాబట్టి జనాలు ఓటు వేయలేదు, ఎందుకంటే అది పార్లమెంట్ కదా, బీఆర్ఎస్కి లోకల్ బాడీ వేరే ఉంటుంది. అప్పుడు 8 వచ్చినాయి. రిపోర్ట్ ఏమిళ్ళిందంటే ఆయనకు మల్కాజిగిరిలో కానీ చేవేళ్ళ మెయిన్లీ ప్రధానంగా అండ్ సికింద్రాబాద్ 4 సీట్ల 5 సీట్ల మీద చివరి నిమిషంలో కావాలని ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పాటు చేసి, అయోమయ వాతావరణం చేసి క్యాండిడేట్లను నాగేందర్, తర్వాత ఇటు రంజిత్ రెడ్డి, అటువైపు సునీతారెడ్డి, ఇట్లా అంత గోల్మాల్ చేసి కరీంనగర్ కూడా చివరి నిమిషం వరకు ఎంపిక చేయలేకపోయారు. ఇటువంటి చేసినారు. కొంత వ్యూహాత్మకంగా అంత మిత్రత్వంతో కూడా బీజేపీకి పరోక్షంగా సహకరించారు అనేది ఒక రిపోర్టు రాహుల్ గాంధీకి అందింది. అటు అది ముందే రాహుల్ గాంధీ అలాంటి వాళ్ళు ఈ గ్రౌండ్ పరిస్థితి తక్కువ ఉంటే తెలుస్తుంది వాళ్ళకు, గ్రౌండ్ రియాలిటీ తక్కువ. ఎప్పుడో ఒకసారి శత్రుత్వం చేతులు కలపాల్సి వస్తుంది. ఒక ప్రధాన శత్రువుని కొట్టాలంటే
శత్రువు మిత్రుడు అన్నట్టు చిన్న శత్రువుతో చేతులు కలపాల్సి వస్తుంది. అయితే ఇటువంటి వ్యూహాలు ఇక్కడ ఈ గ్రౌండ్ వేరు, ఆ గ్రౌండ్ వేరు. ఆయన ఢిల్లీ గ్రౌండ్లో ఉండి ఆలోచిస్తున్నాడు, ఈయన గల్లీ గ్రౌండ్లో ఉండి ఆలోచిస్తున్నాడు. ఇది తేడా. ఒకటి ఇక్కడనే చెప్తా, ప్రాంతీయ పార్టీలు బలపడడానికి, జాతీయ పార్టీలు బలహీనపడడానికి కారణం ఇదే. ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఢిల్లీ స్థాయిలో ఆలోచిస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఆలోచిస్తారు. అదే బంగారు అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్నది గతంలో బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి చేస్తుంది. రాహుల్ గాంధీ పరిణతి చెందిన నాయకుడుగా ఇప్పటికి కూడా చాలామంది గుర్తిస్తలేరు. ఆయన మంచి మనిషి కావచ్చు, కరప్షన్ లేకపోవచ్చు, త్యాగం చేసిన కుటుంబం నుంచి రావచ్చు, కానీ ఆయన సమర్థత లేదు. సమర్థత మీదనే ఆయనకు ఓట్లు పడతలేవు. ఆ సమర్థత ఎప్పుడైతే సమర్థత లేదు అగ్రనాయకునికి, ఇతర వాళ్ళకు లీనియంట్గా బలహీనంగా చూస్తారు వాళ్ళని. రేవంత్ రెడ్డికి అక్కడ ఒకటి గ్యాప్ వచ్చింది ఎంపీ ఎన్నికలలో, 8 చేరి సమానం ఎట్లా వచ్చినాయి. దాంతోపాటు బీఆర్ఎస్లు కూడా, బీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఉన్న కొంతమంది బీఆర్ఎస్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ సన్నిహిత సంబంధాలు ఉంటాయి, కొంత ప్రలోభాలు ఉంటాయి, కొన్ని క్విట్ ప్రోకోలు ఉంటాయి. వీళ్ళు ఇందులో కొంతమంది ఎప్పటికప్పుడు ఉపాధిస్తుంటారు, ఆ ముప్పు అవుతుంటుంది. ఇది గెలవడానికి ఇక్కడ ఛాన్స్ ఇది అని అంటారు. అక్కడ కొప్పుల రాజా, తర్వాత కేసీ వేణుగోపాల్, ఇటువంటి శక్తులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీడింగ్ ఇస్తుంటారు. అక్కడ జరిగిపోయింది. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎంపీ ఎలక్షన్ తర్వాత అనుకుంటుంది అదాని నుంచి 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి తీసుకుండు. యాజ్ పర్ మై నాలెడ్జ్ అదాని ముదాని అదాని అని ప్రధాన చేస్తుంది. అప్పుడు ఈయన రాహుల్ గాంధీ పర్మిషన్ తీసుకొని 100 కోట్లు తీసుకునేది ఉండే. రాహుల్ గాంధీ పర్మిషన్ ఇచ్చినట్టు లేదు కదా. ఇప్పుడు మాట్లాడే అవకాశమే లేనప్పుడు రాహుల్ గాంధీ దాంతో చాలా పెడిచికొట్టేది. అయితే క్విట్ ప్రోకోలు లేకుండా, చందాలు లేకుండా, దందాలు లేకుండా, డబ్బులు లేకుండా, ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా ప్రభుత్వాన్ని నడపలేవు. యూ కాంట్ రన్ ద గవర్నమెంట్. మూసీ ప్రాజెక్ట్ అన్నావు, స్కిల్ యూనివర్సిటీ అన్నావు, అండ్ 4th సిటీ అన్నావు, మెట్రో సిటీ పెంచుతుంటున్నావు, మెగా సిటీ అంటున్నావు. ఇవన్నీ కూడా కావాలంటే కేంద్రం నుంచి ఎంతో కొంత సహకారం కావాలి. కేంద్రం నుంచి సహకారంతో పాటు కార్పొరేట్ శక్తుల సహకారం కూడా తీసుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణమైనా ఏదైనా మెగా ఎక్కడైతే మెగా ఇండస్ట్రీస్ని ఏదైతే కృష్ణారెడ్డిని వ్యతిరేకించారో ఆయన సహకారం తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి, మై హోమ్ కూడా కేసులు పెట్టే పరిస్థితి లేదు. అంతకుముందు చందాలు ఇచ్చారు వాళ్ళు. ఈ రాజకీయ దందాలు చందాలు ఇచ్చిన వాళ్ళే అంతా. అంతకుముందు యార్ డ్రైవర్లు వీళ్ళు వచ్చినాక వీళ్ళు కేసు పెడతారు అనుకుంటాం. సేమ్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా తలెత్తింది. ఇక్కడ రాహుల్ గాంధీ ఏమో మహారాష్ట్ర ఎన్నికలకు, ఢిల్లీ ఎన్నికలకు ఇక్కడి సహకారం కావాలి. చివరకు ఢిల్లీ ఎన్నికలకు కూడా ఆయన ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది. ఢిల్లీ ఎన్నికలకు ప్రచారానికి అయిపోయింది, అంత రంగం సిద్ధం అయిపోయింది. అయితే అక్కడ థాట్ ప్రాసెస్, ఇక్కడ థాట్ ప్రాసెస్ వేరుంది. ఇక్కడ పరిస్థితి అక్కడ పరిస్థితి వేరుంది భిన్నంగా. ఇక్కడ చెప్పేవాళ్ళు అక్కడ ఏమంటాడు, అదాని ముదాని మేమంటే అదాని నుంచి తీసుకున్నాం, ఓకే వాపస్ చేసిండ్రు. తర్వాత ఇటు నుంచి సహకారం అందకున్నా కేంద్రానికి ముడుపులు పోతున్నాయని ప్రచారం జరుగుతుంది, ఎక్కువ ప్రచారం జరుగుతుంది ఒక ఆరోపణ. అంటే చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. రెండవది హైడ్రా అని చేయడం, తర్వాత హైడ్రా నుంచి ఏం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు, దాని మీద ప్రజలలో కొంత వ్యతిరేకత వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు సాఫీగా నడుస్తుంది. తర్వాత ఈయనకు రాజకీయంగా చాలా వచ్చినాయి. క్యాబినెట్ విస్తరణ ఎంత ఈజీగా అప్పుడు చేసుకుంటే అయిపోతుండే. ఇప్పుడు 6 పోస్టులు మినిమం ఖాళీని, 6గురిని భర్తీ చేయాలి. వెంకటస్వామితో పాటు వివేక్తో పాటు చాలామంది పోటీ పడుతున్నారు. ఎస్సీ, మాదిగా, బీసీ ఈక్వేషన్, సోషల్ ఈక్వేషన్ ఇవ్వచ్చు. కానీ రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు అధిష్టానం నుంచి సహకారం అందడం లేదు. ఏకపక్షంగా ముఖ్యమంత్రి అయ్యిండు, కానీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేవు. ద్విపక్షంగా కూడా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. త్రిపక్షమైంది, స్వపక్షమైంది, ద్విపక్షమైంది, త్రిపక్షమైంది, బహుపక్షం అయిపోయింది. రాను గ్యాప్ పెరుగుతున్న కొద్దీ బహుపక్షం అయిపోయింది. దీనివల్ల
అక్కడ మొన్న కూడా ఫ్రస్ట్రేటెడ్ మేనర్లా రేవంత్ రెడ్డి చూసిన నేను మీడియాలో కూడా అది కేబినెట్ వ్యవహారం అంతా అధిష్టానం చూసుకుంటే నాకేం సంబంధం లేదు, వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తామన్నారు. అంటే ముఖ్యమంత్రి ఉండి ఆ మాట అంటున్నారు. అది బలమైన ముఖ్యమంత్రి అనుకున్నారు, బలైన పడ్డారు. తర్వాత లగచర్ల ఇన్సిడెంటు అండ్ బీసీ కులగణన, ఇటువంటి ఎస్సీ వర్గీకరణ, బీసీ మీద చాలా వచ్చింది, కులగణన మీద. కులగణన ఎందుకు వచ్చిందంటే రాహుల్ గాంధీ సీరియస్గా ఏం చేసిండు, ఒక మోడల్ చెప్తాం బీహార్ ఎలక్షన్లో కానీ ఎనీ ఢిల్లీ ఎలక్షన్లో కానీ దేని కానీ ఒక తెలంగాణ మోడల్ తీసుకుందాం అనుకోండి. ఆయనకు సీరియస్నెస్ అక్కడ ఉంది, వీళ్ళకి సీరియస్నెస్ లేదు ఇక్కడ. వేర్ ఇట్ కమ్స్ టు లీడర్లు ఇక్కడ అగ్రనాయకులు ఎవరున్నారు, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క అండ్ బీసీ మంత్రి ఉన్నాడు. ఓకే, నేనేమంటున్నా అంటే వీళ్ళందరికీ ఈ ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది, అవసరం ఏముంది. ఆయన ఇక్కడ తెలంగాణలో కుల రాజకీయాల మీద పెద్దగా లాభించిన సంఘటనలు లేవు. కులాల ముసుగులో రాజకీయం చేసినప్పుడు లాభపడ్డ సందర్భాలు లేవు, చాలా తక్కువ కుల సమీకరణ. వీళ్ళకి తెలుసు ఇక్కడ. కానీ ఆయన ఏమన్నాడు, నువ్వు ఆయన హిందుత్వం మీద పోతున్నప్పుడు నేను కులతత్వం మీద పోతున్నాను, నేను జిత్తా ఎంత జనాభానో అంత భాగదారి, జిత్తా ఇస్తా అంత భాగదారి పలికే. అట్లా పోయినప్పుడు ఇక్కడికి వచ్చే వరకు రాజకీయం మారింది. వీళ్ళు ఏం చేసిండ్రు, ఆయన ఎంత సీరియస్ తీసుకొని మోడల్ చేసుకొని వీళ్ళు లూజ్ వదిలేసారు దాన్ని. మనం చూసినాం, చాలామంది కల్లారా చూసారు. నేను దీని మీద పెద్ద తప్పు పడతలేను, కులగణన అని వదిలేసిండ్రు ఎన్యూమరేటర్లను. మా అపార్ట్మెంటే ఉన్నది, లేదు మా కాలనీ ఉంది, మా ఊరే ఉంది. అక్కడ వచ్చిన ఎన్యూమరేటర్లకు తెలియదు ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలనేది. యూ బిలీవ్ ఆర్ నాట్, తరస్ కాకే ఏమంటారు దాన్ని, మనం వాళ్ళ మీద సానుభూతితోని మనమే రండమ్మా నింపించినాం. ఇప్పిస్తే కూడా అప్పటికి వాళ్ళు ఒక్క అపార్ట్మెంటు 100 ఇళ్ళున్న చోట వాళ్ళు సగం పూర్తి చేయలేకపోయారు. వాళ్ళు ఎట్లయింది పూర్తి కులగణన ఇక్కడ అయింది. సరే పాల్గొన్న వాళ్ళ దగ్గర మళ్ళీ పోయినామా, పోతే కూడా వాళ్ళు సహకరించకపోవచ్చు, 2-3 సార్లు పోయిండవచ్చు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు జరిగింది ఏందో ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా జరిగింది. అది కొంత ఫలితాన్ని ఇచ్చింది వాస్తవానికి. కానీ ఒక దుర్మార్గ కుట్రతో, రాజకీయ కుట్రతో దాన్ని బయట పెట్టలేదు. అది బాగానే జరిగింది. వాళ్ళకు కూడా కుట్ర ఉంది కదా, మరి వాళ్ళకి కూడా కుట్రకోణం ఉంటుంది, దీంట్లో వీళ్ళ కూడా కుట్రకోణం ఉంటుంది. కానీ రాహుల్ గాంధీకి లేదు. వీళ్ళ అధికారం రాగానే అది బయట పెట్టడంలో వీళ్ళు కూడా విఫలం చెందిరు. ఎందుకంటే అవసరం లేదు, అది పెడితే వేరే. ఇప్పుడు నీకు నాకు నేను కూడా అనుకుంటా, అరే వాళ్ళ కులం ఎక్కువ ఉందని ఎందుకు చెప్పాలి, ఊకో. ఇప్పుడు నేను బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్సీలో కూడా వర్గీకరణ ఉంటుంది. అరే ఆ కులం ఎక్కువ ఉందంట, మన కులం తక్కువ ఎందుక వాడే బీసీ కోరుకోవచ్చు. సో ఇటువంటివి ఉంటాయి. ఈ రియాలిటీకి రాహుల్ గాంధీకి చాలా గ్యాప్ పెరిగింది కులగణనలో. అక్కడికి రిపోర్ట్ పోయింది, కొప్పులరాజు అటువంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడము, లగచర్లలో ఫెయిల్ కావడము, ఇవన్నీ తర్వాత ప్రాజెక్టుల పేరు మీద పెట్టి గతంలో ఉన్నవారికే కాంట్రాక్ట్లు ఇవ్వడం. ఎక్కడైతే రాహుల్ గాంధీ వరాలు ఇచ్చిండో అక్కడ అవి ఇంప్లిమెంట్ కాకపోవడం, వరంగల్ పర్యటన కూడా రద్దు కావడం, వస్తున్నది లేదు పోయింది చెప్పండి. ఇది పాత న్యూస్ అనుకుందాం. ఇది ఇప్పుడు మనకి ఇప్పటి వరకు వచ్చేవారు వరుస పరిణామాలు. కులగణన విషయంలో నోబడి వాజ్ సీరియస్, నో ఆఫీసర్, నో పొలిటికల్ లీడర్, వెదర్ ఈజ్ ఎ బీసీ ఆర్ ఎస్సీ ఆర్ ఓసీ, ఎవరు సీరియస్గా లేరు. నేనేమంటున్నా, సో దీన్ని బట్టి ఏమైంది, గతంలో చేసిన సీరియస్నెస్ కనపరచలే, అందరికి తెలిసిపోయింది. చాలా వరకు రీచ్ కాలేదు. వీళ్ళు ఏం చేసారు, దాన్ని అట్లో పైన కిందనో లెక్కలు చేసారు. 80% అలా కరెక్ట్గా ఉండొచ్చు, 20% మ్యానిపులేషన్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళే చేసేస్తారు ఎన్యూమరేటర్లు. ఎంత అని చేస్తారండి ఎన్యూమరేటర్లు, వాళ్ళ ఎన్యూమరేటర్లను కుక్కలకు అన్నం పెట్టరు, పిల్లలకు నీళ్ళు ఇచ్చారు, ఎన్యూమరేటర్లకు నీళ్ళు ఇవ్వలే, వాళ్ళను కుక్కలకు అనదు అని వదిలి ఎలగొట్టారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా వాళ్ళకు సపోర్ట్ దొరకలే. ఎంత దుర్మార్గం అంటే ఎన్యూమరేటర్లు ఎవరు, టీచర్లు, ప్రొఫెసర్లు కాదు టీచర్లు, తర్వాత అంగన్వాడీ, తర్వాత పార్ట్ టైం జాబులు, వాళ్ళు వస్తే జాలిపడి నీళ్ళు ఇచ్చాల్సిన పరిస్థితి. ఇంత దుర్మార్గంగా ఎవరిచి ప్రజలు కూడా
మరి ప్రభుత్వం పట్టింపు లేదనే అక్కడ జరిగింది. అవును. ఎన్యూమరేటర్లకు సహకారం లేదు. లేదు. ఎన్యూమరేటర్లు చేసిన మంచి పనులకు ఎవరు సహకరించలేదు. వాళ్ళు నిలగొట్టేసారు. ఏం చేస్తారండి వాళ్ళు? నీ ప్రభుత్వం పట్టలేదు, నీ ఇన్ఛార్జ్ అధికారులకు పట్టలేదు, ప్రజలకు పట్టి ఎందుకు ఉంటుంది? నీకే సీరియస్నెస్ లేకపోతే వాళ్ళకేం పట్టుంటుంది? ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ అయింది. మోరోవరు ఎప్పుడైతే ప్రకటించారో 13 లక్షల మంది లేదా 1000 కుటుంబాలు జరిగి మేము పోలేదు అని వీళ్ళే చెప్పిండ్రు. చెప్పినప్పుడు ఏంది, రీసర్వే చేస్తున్నామని చెప్పేది ఉండే. ఈ రీసర్వే కోసం మళ్ళీ రాహుల్ గాంధీ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. వీళ్ళు చేయలే. ఎక్కడి నుంచి రాహుల్ గాంధీ సీరియస్, మరోసారి సీరియస్ అయిపోయాడు. ఎన్నిసార్లు సీరియస్ అయ్యాడు ఆయన? ఇప్పటికి చాలా సీరియస్ అయ్యాడు. ఇప్పటికి సీరియస్ అయ్యాడు దీని మీద. అదాని మీద అంటే గ్యాప్ పెంచింది అదాని. సరే, అదాని విషయంలో కొంచెం నిన్న జాగ్రత్త పడేది ఉంటే ఇక్కడ ప్రభుత్వం నడవాలంటే కూడా ఎన్ని పరిస్థితులు. ఈ గ్యాప్ అనేది ప్రజల్లో ప్రభుత్వం మీద పలచన కదా, అంటే ప్రజల్లో ఏముంటుంది? మీరు రాహుల్ గాంధీ విషయం అన్నారు కాబట్టి రాహుల్ గాంధీకి వరుస పరంపరగా జరిగిన పరిణామాలు పరిశీలిస్తే చాలా గ్యాప్ పెరిగింది. ఈ గ్యాప్ను పూడ్చుకోవడానికి రేవంత్ రెడ్డి కొంత ప్రయత్నం చేసి ఢిల్లీకి పోవడం, మాట్లాడడం ప్రయత్నం చేసిండు. కానీ మధ్యలో ఉన్న కొంత ఈ బారికేడ్స్ కలవని ఇవ్వడం లేదు, అక్కడ నెగిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారని కేసీ వేణుగోపాల్ కూడా రేవంత్ రెడ్డితో సీరియస్గా మాట్లాడినట్టు మనకు సమాచారం. ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఇక్కడ రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు, హైదరాబాద్ ఆగాలనుకున్నప్పుడు, ఆ గంట సమయం దొరికినప్పుడు వరంగల్ హనుమకొండ పోవాలనుకున్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాడు. అటువైపు అటు సైమల్టేనియస్గా ఎవరు కేసీ వేణుగోపాల్ ఎవరో వస్తున్నారని వీళ్ళకి చెప్పడం, ముఖ్యమంత్రి చెప్పడం, అది ఒక సంప్రదాయం, అది పద్ధతి. చెప్పకపోవడం ఏంటి? అది కూడా తప్పే కదా. ఈ తప్పుల మీద తప్పులు ఈ రాష్ట్రంలోనే అప్పుల మీద అప్పులు అవుతున్నాయి, ఆ పార్టీలో తప్పుల మీద తప్పులు అవుతున్నాయి. ఇక్కడ అప్పులు అక్కడ తప్పులు. ఇక మొత్తం నువ్వు అన్నట్టు ప్రభుత్వం పలచన, ప్రజలలో పలచన కాదండి, ప్రభుత్వమే పలచన అయిపోయింది. అధికార యంత్రాంగం అధికారులు కూడా ఈ గ్యాప్ను, ఈ రిఫ్ట్ను, ఈ లీనియన్స్, ఈ వీక్నెస్ను ఈ మొత్తం చూసి అధికారులు పని చేయని పరిస్థితి ఏర్పడేది. దుర్మార్గంగా తయారైంది అడ్మినిస్ట్రేషన్. వీళ్ళు ఒక్క రేవంత్ రెడ్డి కూడా ఇస్ ద యంగ్ అండ్ డైనమిక్ సీఎం. కానీ ఆయన పూర్తి శక్తిని ఉపయోగించడం లేదు. ఆయనకు ఆరోపణ వస్తుంది. ఆయన కూడా టైంకు వెళ్ళిపోవడము, 6:30 తర్వాత ఎవరికి కలవకపోవడము, అపాయింట్మెంట్ ఇవ్వడం. ఇంకొకటి, నువ్వు ఆ రోజు ఫామ్ హౌస్ పాలన అన్నారు, తర్వాత ప్రగతి భవన్ దొరల భవన్ అన్నారు. అయిపోయింది. దాని గోడలు ఇనుపరాళ్ళు గోడలు గులగొట్టినాయి, అందులో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈసారి ఏం చేస్తున్నాడు? ఫామ్ హౌస్ ఆయన అయితే, ప్రగతి భవన్ ఆయన అయితే ఓన్ హౌస్లో అయిన ఉంటాడు. ఫామ్ హౌస్లో ఆయన, ఓన్ హౌస్లో అయినా. ఓన్ హౌస్ డజంట్ వర్క్. ఎప్పుడైనా ఓన్ హౌస్ దగ్గర అసలు ఇటువంటి వ్యవహారాలే ఉండదు. క్యాంప్ ఆఫీస్ అనుమానాలను దారిస్తుంది. ప్రైమ్ మినిస్టర్ కూడా అధికారిక నివాసంలో ఉంటాడు, అది ఉంటుంది కదా. తర్వాత ఇక్కడ కంపేర్ చేస్తే అక్కడ చంద్రబాబు నాయుడు 74-75 సంవత్సరాలు ఆయన ఆ క్యాంప్ ఆఫీస్నే 14 గంటలు ఉంటుండు, 10 గంటలు ఉంటున్నాను అనుకో. మరి మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ సీరియస్నెస్ ఎక్కడ కనబడుతుంది? నాన్ సీరియస్ కనబడుతుంది జనాలలో. రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ రూమ్ లో సమీక్షలు చేసుడు ఏమి ఇక్కడ చేస్తున్నారు? సమీక్ష సెక్రటరీలో చేయాలి కదా. MCHRDలో పోయి మూలకు పోయి పెట్టుకోవడం ఎందుకు? ఇంత పెద్ద భవనం కట్టినా అసలు ఆ భవనంలో పోవద్దు అనుకుంటున్నారా? సెక్రటరీ నిర్గాల్సి అనుకుంటున్నారా? ప్రగతి భవన్లాగా చేయాలనుకుంటున్నారా? ఇంత మంచి ఎవరు కట్టితే మనకేంది? మన ప్రభుత్వం సొమ్ముతో నిర్మించిన భవనాలు మనం ఉపయోగించుకోవాలి. అదే అయిపోయింది. అసెంబ్లీ పెడితే హోంవర్క్ చేసుకొని రారు, హోంవర్క్ చేసుకొని వీళ్ళు రారు. బిల్లు పెట్టేది ఎవరు? వాళ్ళే. బిల్లు పెట్టే వాళ్ళే హోంవర్క్ చేసుకొని రాకపోతే అది రిపోర్ట్ తయారు కాలేదని అంటే, ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు హోంవర్క్ చేసుకురావాలి, అధికార పక్షం ఉన్నప్పుడు హోంవర్క్ చేసుకురావాలి. మరి హోంవర్క్ ఎవరు చేసుకొస్తుండు? అక్బరుద్దీన్ ఒకడు థర్డ్ ఫ్రంట్, అది థర్డ్ ఫ్రంట్ పనికిరా అని థర్డ్ ఫ్రంట్ కింద, అంటే అధికారం కాదు విపక్షం కాదు, థర్డ్ ఫ్రంట్ కూడా చేసుకొని వస్తున్నాడు. మొత్తం బీసీ లెక్కలు ఇవి, కాకి లెక్కలు ఇవి, అసలు లెక్కలు ఇవి అని చెప్తున్నాడు. మరి మీకేమైంది? మీరేం చెప్తారు? అదొకటి. ఇవన్నీ రాహుల్ గాంధీకి రాహుల్ గ్రహణం పట్టిందా రేవంత్కు? నిధుల గ్రహణం పట్టిందా రేవంత్ సర్కార్కు? ప్రజల గ్రహణం పట్టిందా? ఈ మూడు వేరు వేరు. ఎప్పుడైతే నువ్వు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా వీక్ అవుతావో ప్రభుత్వం వీక్ అవుతుంది. ప్రభుత్వం వీక్ అయితే
అధికారులు గట్టినైతే పలచనవుతారు, అధికారులు వెనుమైతే ప్రజలు మొత్తం దూరం అవుతారు. ఇప్పటికీ 6 గ్యారెంటీల పథకం అమల్లో కూడా సరైన సీరియస్నెస్ లేదని రాహుల్ గాంధీ అంటాడు. అనుకోని దట్ డజంట్ మ్యాటర్. 6 పథకాలు కావాలంటే కావు.